నిన్న ఇద్దరు పాక్ మహిళలు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్ పౌరులు బీహార్ ఓటర్ జాబితాలో కనిపించారు. వెంటనే అప్రమత్తమైన ఎన్నికల సంఘం ఈ జాబితాలో గుర్తించిన విదేశీయులకు నోటీసులు జారీ చేసింది. బీహార్లో సమగ్ర ఓటరు సవరణ చేపట్టిన ఈసీ 3 లక్షల మందికి నోటీసులు జారీ చేసింది. వీరిలో బీహార్లో ఓటర్ కార్డులు పొందిన పలువురు విదేశీయులు కూడా ఉన్నట్టు ఈసీ వర్గాలు తెలిపాయి. సర్ ప్రక్రియలో భాగంగా ఎన్నికల అధికారులు జరిపిన ధృవీకరణ పత్రాల పరిశీలనలో ఈ విషయం బయటపడింది. బీహార్ ఓటరు జాబితాను లోతుగా ప్రక్షాళన జరుపుతున్నాం. ఈ ప్రక్రియ ఈ నెల 1న మొదలైంది. శనివారం వరకు కొనసాగుతుంది. ఈ క్రమంలో అనర్హులుగా తేలిన వారిని జాబితా నుంచి తొలగిస్తాం. తుది జాబితాను సెప్టెంబర్ 30వ తేదీన ప్రకటిస్తాం అని ఈసీ వర్గాలు తెలిపాయి. నోటీసులు అందుకున్న వారు వారం రోజుల్లో ఎన్నికల అధికారి ఎదుట హాజరై తమ పత్రాలను తనిఖీ చేయించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. కాగా ఓటరు జాబితాలో పేర్ల చేర్పు లేక తొలగింపును కోరుతూ గురువారం నాటికి వ్యక్తుల నుంచి 1,95,802 దరఖాస్తులు వచ్చాయని ఎన్నికల సంఘం తెలిపింది. ఇందులో 24,991 దరఖాస్తులను ఈసీ ఇప్పటికే పరిష్కరించిందని వెల్లడించింది. ఇక సిపిఐ ఎంఎల్ 79 దరఖాస్తులు, ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీ 3 దరఖాస్తులు ఇచ్చిందని తెలిపింది. అభ్యంతరం చెబుతూ బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఇంతవరకు 1 దరఖాస్తు కూడా అందలేదని పేర్కొంది.